తెలంగాణలో టీడీపీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హైకమాండ్. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయింది టీడీపీ. అయితే ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ తాజాగా తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అయితే ఏపీ పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయిన చంద్రబాబు ఎన్నికలు జరిగి 8 నెలలవుతున్నా తెలంగాణపై ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో ఆ పనిని తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు అప్పగించినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు కొన్ని రోజులు తెలంగాణపై దృష్టి పెట్టారు. వీకెండ్స్ లో ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. దీంతో శ్రేణులకు అంతో ఇంతో జోష్ వచ్చినట్టు అయింది. కానీ ఏపీలో పాలన పుంజుకోవడంతో బాబు బిజీ అయ్యారు. దీంతో తెలంగాణపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ తెలంగాణ బాధ్యతలు తీసుకోబోతున్నారట. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్న ఒకదాని వెనుక ఒకటిగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇక ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. కానీ ఇటీవలే ఫామ్ హౌస్లో తనను కలిసిన నేతలతో కలిసి ప్రసంగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను కొడితే ఆ దెబ్బ మామూలుగా ఉండదని, గట్టిగా కొడతానంటూ కాంగ్రెస్ కు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఈ నెల చివరి నుంచి ప్రజల్లోకి వస్తానంటూ కామెంట్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నరగా కేసీఆర్ సైలెంట్ అవ్వడంతో కేటీఆర్, హరీష్ రావు తమ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇక తాజాగా కేసీఆర్ తానొస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తిరిగి బలం పుంజుకునేలోగానే తెలంగాణలో టీడీపీని పరుగులు పెట్టించాలనేది లోకేష్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబిన్ శర్మ బృందానికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజకీయ వ్యూహకర్త, సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రశాంత్ కిషోర్తోనూ నారా లోకేష్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీకి ఎలా పునర్వైభవం తీసుకురావాలనే అంశాలపై ఆయనతో కీలక చర్చలు జరిపారట. ఈ పరిణామాలను గమనిస్తే అత్యంత వేగంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవమేనని తెలుస్తోంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ తిరిగి పూర్వ వైభవాన్ని పొందేలా చంద్రబాబు తనయుడు లోకేష్ పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆయన ఒకప్పటి సహచరుడు, షో టైం కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ సహాయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన లోకేష్ తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయంపై ఎక్కువ చర్చించినట్టు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్కు తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉంది. దీంతో ఆయన సూచనలు తమకు యూజ్ అవుతాయని లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే గత ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయానికి ప్రణాళికలు రచించిన రాబిన్ శర్మ సేవలను తెలంగాణలో కూడా వాడుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఎదిగేందుకు తగిన వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి సైకిల్ ఎక్కించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యకు రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు గులాబీ పార్టీకి అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చురుగ్గా పావులు కదుపుతోంది. అయితే తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ టీడీపీకి మంచి క్రేజ్ ఉందని, కార్యకర్తలు చెక్కు చెదరలేదని ఆ పార్టీ అంచనా వేస్తోంది. నాయకత్వం లేకపోవడమే మైనస్గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యేలోగానే ఆ పార్టీ నుంచి పాత టీడీపీ నేతలను రప్పించి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది. దీనిపై మంత్రి లోకేష్ రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు లోకేష్. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తల్లి భువనేశ్వరితో కలిసి నివాళులర్పించిన లోకేష్ తెలంగాణలోనూ పార్టీని పునర్నిర్మించాల్సి ఉందని, స్వచ్ఛందంగా 1,60,000 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల్లో టీడీపీపై ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్లను తీసుకోవాలని చూశారని చెబుతున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి, అలాగే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు ఇంకొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. అదేవిధంగా బీజేపీతో మిత్రత్వం కూడా తెలంగాణలో టీడీపీకి బలపడేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. మైనారిటీల్లో టీడీపీకి మంచి బలం ఉంది. ఆ వర్గాన్ని ఆకట్టుకోవడంలో బీజేపీకి కొన్ని ఇబ్బందులున్నాయి. దీంతో ఆ వర్గం ఓట్ల కోసం బీజేపీ కూడా తెలంగాణలో టీడీపీ పుంజుకోవాలని ఆశిస్తోందని అంటున్నారు. ఉభయ కుశలోపరిగా రెండు పార్టీల మధ్య ఓ అవగాహనతో బీఆర్ఎస్ను వీక్ చేసి ఆ ప్లేస్లోకి టీడీపీని తీసుకురావాలని చూస్తున్నట్టు చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్తో భేటీలోనూ లోకేష్ ఇదే అంశంపై ఎక్కువసేపు చర్చించినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ వైసీపీకి పనిచేసింది. అనంతరం ఐపాక్ నుంచి బయటకొచ్చిన ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్లో జనసురాజ్ అనే పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పూర్తికాల వ్యూహకర్తగా పనిచేయకపోయినా సలహాదారుగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. లోకేష్ సీఎం చంద్రబాబుతో చర్చించడానికి ఆయన 2 సార్లు అమరావతికి విమానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని మిగతా ఏజెన్సీలన్నీ అంచనా వేసినప్పటికీ వైఎస్ఆర్సీపీకి భారీ ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ అంచనా వేసి అది నిజమని నిరూపించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్తో లోకేష్ చర్చించారని, పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు పీకే ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. మరి లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.